కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకుల్ని తప్పనిసరిగా ఇస్తుంది. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. కరోనా సందర్భంగా ఇస్తున్న బియ్యం, గోధుమలను కరోనా పోయిన తర్వాత కూడా కంటిన్యూగా ఇస్తుంది. అయితే ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. ఆ పని చేయని వారికి రేషన్ ఆపిస్తామని తెలిపింది. రేషన్ కార్డు ఉన్న వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎప్పుడు ఏదో ఒక కండిషన్ పెట్టి పేదలకు టెన్షన్ పెంచుతున్నాయి. ఏదో ఒక విధంగా రేషన్ ఆపేయడానికి కుర్రీలు పెడుతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కండిషన్ పెట్టింది. అది చేయించుకుని వారి రేషన్ కార్డులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. డిసెంబర్ 31 ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలి. లేదంటే 2025 జనవరి 1 నుంచి రేషన్ సరుకులు రావు. ఆ రేషన్ కార్డు చెల్లదని అధికారులు చెప్పేశారు. అయితే మరి ఈ కేవైసీ ఎలా చేయించుకోవాలి అనే డౌట్ ఉండొచ్చు. స్ట్రైట్ గా రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకుంటామని చెప్తే వారే చేస్తారు. ఇందుకు చిన్న ప్రక్రియ ఉంటుంది. పేదలు నిజంగానే పేద కాదా, వారు రేషన్ పొందేందుకు అర్హులా కాదా అనేది తేల్చేందుకు తెచ్చిన కండిషన్ ఈ కేవైసీ. చాలా మంది పేదలు కాకపోయినా పేదలుగా చెప్పుకుంటూ రేషన్ సరుకుని అక్రమంగా పొందుతున్నారని కేంద్రం దృష్టికి వచ్చింది. అలాంటి వాటికి బ్రేక్ వేసేందుకే కేంద్రం ఈ రూల్ తెచ్చింది. ఈ కేవైసీ చేసుకునే వారిలో కొన్ని పత్రాలను తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫ్యామిలీ ఫోటో, ఓటర్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటివి అవసరం. అయితే ఇవన్నీ మొబైల్లో చూసి కూడా సెట్ చేస్తున్నారు. అందువల్ల ఇవి జిరాక్స్లు తీసుకువెళ్లాలో లేకపోతే మొబైల్లో చూసి ఈ కేవైసీ పూర్తి చేస్తారో ఒకసారి రేషన్ డీలర్ ని కనుక్కుంటే వారు ఎలా చేసేది చెప్తారు. అలా వారు చేసినట్లు చేస్తే సరిపోతుంది.